డీటెయిల్ చూస్తే సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా అని రేవంత్ పై మండిపడ్డారు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా అని నిలదీశారు. నాడు ఎన్విరాన్మెంట్ భూములు నేడు హెరిటేజ్ భూములా అని ప్రశ్నించారు. నాడు భూములు కాపాడాలని కోర్టుకు వెళ్లి నేడు అడ్డగోలుగా అమ్ముకుంటావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గలో హెరిటేజ్ భూములు అమ్మే కుట్రలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వేలం పాటలో పాల్గొని భూములు కొనుగోలు చేస్తే న్యాయపరమైన సమస్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖను రాశారు. సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా అని రేవంత్ పై మండిపడ్డారు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా అని నిలదీస్తారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు రాసిన లేఖకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో భూముల అమ్మకాలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా? ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా? నాడు ఎన్విరాన్మెంట్ భూములు నేడు హెరిటేజ్ భూముల? నాడు భూములు కావాలని కోర్టుకు వెళ్లి నేడు అడ్డగోలు అమ్ముకుంటావంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గలో హెరిటేజ్ భూములు అమ్మే కుట్రలు వెంటనే ఉపసంహరించుకొని ఈ వేలంలో పాల్గొని భూములు కొనుగోలు చేసే న్యాయపరమైన సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నామని సందర్భంగా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రభుత్వం కనిపిస్తే అక్కడ అమ్ముకునేనా? నాడు ప్రభుత్వ భూములు పెద్దలు ఇచ్చిన జాతి సంపదను ఉపన్యాసాలు దంచిన నువ్వు నేడు ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ వేలం వేస్తూ ప్రజల అమ్మకాన్ని పెడుతున్నావు. కంచగచ్చిబౌలి, లగచెర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నేడు రాయదుర్గలో ఇలా ఎక్కడ భూములు అమ్మే కుట్రలు చేస్తూ సిగ్గుచేటు పస్మక్తా గ్రామంలోని సర్వే నెంబర్ 83/1 లోని 10 ఎకరాల 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఆగస్టు 17న 21 తేదీలో టీజీఐఐసి వేలం వేయడానికి సిద్ధం కావడం తీవ్రంగా ఖండిస్తున్నాం. 2020లో ఇదే భూమిపై రక్షణ కోరుతూ కోర్టు మెట్లెక్కిన రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రి అయ్యాక అదే భూమిపై థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతిస్తారు? ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాటన జీవో ఎంఎస్ నెంబర్ 4 ద్వారా సర్వే నెంబర్ 83ని హెరిటేజ్ సైట్ గా గుర్తించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి కదా. హెరిటేజ్ భూములు కాపాడాల్సిన ప్రభుత్వం వాటినే వేలం వేసి అమ్మేందుకు ఎందుకు తొందరపడుతుందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అమాయకులకు మేలు, మీ అన్యాయులకు మేలు చేసేందుకైనా ఇదే సర్వే నెంబర్ లో గతంలో 6.2 ఎకరాల సుమారు ఎకరాకు 237 కోట్ల చొప్పున వేలం వేస్తే ఎస్బీఐ కోర్టుకు ఎక్కింది. కోర్టు అక్షింతలు వేసింది. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉంది. అయినా అదే సర్వే నెంబర్ లో మరో 10.63 ఎకరాలకు వేలం వేయడం వెనుక అంతర్యం ఏమిటి? న్యాయ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి ఎవరితో తీర్చలేని ప్రభుత్వం భూమిని అమ్మడానికి మాత్రం ఎందుకు తొందరపడుతుంది? 2,000 కోట్ల విలువైన హెరిటేజ్ భూములు అమ్మే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు పిసిసి ప్రెసిడెంట్ గా భూములు తెలంగాణ జాతీయంగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ఇంచు ప్రభుత్వం భూమి కూడా అమ్మబోమని అన్న హామీ ఏమైంది? ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ భూములు అమ్మబోమని చెప్పిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలకు విలువ లేదా? భూముల వేలంపై రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గు పడేలా ఉందని కూడా హరీష్ రావు లెటర్ లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా ఆస్తిని పరిరక్షించడం కోసం కొత్తగా థర్డ్ పార్టీ ఇంటర్ స్టేట్స్ సృష్టించకుండా చూడాల్సిన అవసరాన్ని స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితుల్లో వివాదాస్పద భూమిని వేలం వేసి కొత్త హక్కులు సృష్టించడం ఏ విధమైన పరిపాలనా బాధ్యత అంటూ కూడా గుర్తు చేశారు. ఈ నెల 17, 21 తేదీలో జరిగే వేలాన్ని వెంటనే నిలిపివేయాలని సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా సర్వే నెంబర్ 83కి సంబంధించిన హెరిటేజ్, రెవెన్యూ, సర్వే, వక్ బోర్డు రికార్డులు అన్నింటినీ బయటకు తీసి సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అనుమూల బ్రదర్స్ ప్రయోజనాల కోసం కాదు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం
తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ముఖ్యమంత్రిగా ఉండండి, లేదంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన విలువైన హెరిటేజ్ భూములను అమ్మాలని చూడడం దారుణం, రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా వివరించండి అంటూ కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చురుకలు అందించారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.